వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ. నేను జమాత్ ఇస్లామీ సభ్యుని. జమాతే ఇస్లామీ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో సెప్టెంబర్ 19, 20, 21న ఇక్కడ ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత ప్రదర్శన కేవలం నిర్వహించడం కాదు, దానిని వివరించడం కూడా జరుగుతుంది. అంటే విశ్వకారుణ్యమూర్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ హక్కులను ఎలా తెలియజేశారు, భూమిపై శాంతిని నెలకొల్పడానికి, మానవ హక్కులను విస్తరింపజేయడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు, వారి గురించి ఇక్కడ మొదటిమైన స్టాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది. కేవలం మానవ జీవితానికి సంబంధించిన ఒక అంశం కాదు, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు మార్గదర్శకత్వాన్ని చూపారండి. అది కుటుంబ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రతి విషయం గురించి మీరు కుటుంబ వ్యవహారాలలో ఎలా వ్యవహరించాలి, ఆర్థికంగా ఎలా వ్యవహరించాలి, సామాజిక రుగ్మతలను ఎలా రూపుమార్చాలి, ఈ విషయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి తెలియజేయడానికి వారి బోధనలు తెలియజేస్తాం. మళ్ళీ సమాజం లోపల, ప్రత్యేకంగా హైందవ సమాజం లోపల ఒక అపోహ ఉన్నదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్థానం వచ్చే వరకు ఈయన ముస్లింల ప్రవక్త అని చెప్పి, అలాగే దివ్య ఖురాన్ వచ్చే వరకు ఇది ముస్లింల గ్రంథం. ఇది వాస్తవానికి విరుద్ధం అండి. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్తు మానవాళి కోసం వచ్చిన చిట్ట చివరి దైవ ప్రవక్త. వారి బోధనల ద్వారా ఒక ఉత్తమమైన, శ్రేష్టమైన సమాజాన్ని మనం నిర్మించగలమని చెప్పి జమాత్ ఇస్లామీ భావిస్తుంది. అందువల్లనే వివిధ స్టాళ్ళ లోపల వివిధ రకమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అంశాలను తెలియజేయడానికి ప్రదర్శన ద్వారా మళ్ళీ దానిని వివరించుకుంటామని తెలియజేయడానికి ఈ ప్రదర్శన నిర్వహించాము. ఇందులో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని వారి యొక్క జీవిత యొక్క అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. మరి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి ఇది 3 రోజులు, సెప్టెంబర్ 19, 20, 21 3 రోజులు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహిస్తుందండి. ఈ రోజు 2వ రోజు, మళ్ళీ రేపు కూడా ఉంటుంది. అందరూ మిత్రులు ఆహ్వానించుకోవచ్చు. నా పేరు రేష్మా. నేను యునైటెడ్ స్కూల్ తరపు నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాలు చెప్పబోతున్నాను. ప్రొఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ టైంలో ఏం జరిగిందో, ఇప్పుడు మన ప్రస్తుత ఆఖరి క్షణాల్లో ఏం జరగబోతుందో ఖురాన్ మరియు హదీసుల ద్వారా చెప్పారు. అక్కడ జజీరా ఉంది, అరబ్ కా జజీరా ఇప్పుడు ఇలా మారుతుంది. ఎందుకంటే ఇదంటే ఖయామత్ యొక్క నిషాని, అంటే ఆఖరి రోజులు మనకి వస్తున్నాయి అన్నది. ఇది నైజీరియా ష్రబ్ ముస్లింలు గొడవ పడుతున్నప్పుడు వచ్చి నైజీరియా ష్రబ్ వెనకాల దాక్కుంటారు. ప్రతి ఒక్క చెట్టు ఓ అల్లా ఇక్కడ మంది ఉన్నారు వచ్చి చంపేయండి అని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఈ ఒక్క చెట్టు నైజీరియా ష్రబ్, ఈ ఒక్క చెట్టు మాత్రం అన్ని ముస్లింలను కాపాడుతుంది. ఇది ఒక ఖయామత్ యొక్క పెద్ద నిషాని. ఆఖరి రోజుల్లో సూర్యుడు మగరిబ్ నుండి అంటే తూర్పు నుండి ఉదయిస్తారు. ఇక్కడ యూఫ్రేట్స్ నది ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం టైంలో ఇలా ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నాం, యూఫ్రేట్స్ నది నుండి బంగారం వస్తుంది. ఇంకా కాలం జరిగాక కొంత సమయం తర్వాత ఇక్కడ నీళ్ళ నుంచి వెళ్ళి బంగారం యొక్క నదులు బంగారం యొక్క కొండలు జరుగుతాయి. ధన్యవాదాలు. We are from Educated School of Excellence. Today we are explaining about poverty and solutions in Islam. Islam doesn't say that being rich is bad. Having money is gift from Allah. If you are rich, then you should help the poor and should give a charity. A rich Muslim should share their wealth to others, to build school, hospital, and industry bank and help the needy people. It is not shameful. Many prophets lived a simple life. The poor people are also tested. They must have patience and trust in Allah. The Prophet Muhammad sallallahu alaihi wasallam said, the poor will enter the paradise before the rich. Well, there is a rightful share for the one who asks and for the one who is needy. Surah Zariyat. This means in the money we earn, there is a part that belongs to the poor. That is why Islam teaches us the concept of zakat. Zakat is giving money to the poor from our wealth. It is the fourth pillar of Islam. It cleans our money, helps poor people and makes society balanced. So in Islam, both rich and poor have a test. The rich are tested with generosity and the poor are tested with patience. If we all follow the Quran and give zakat, then no one will sleep hungry in our society.
current situation of the world, they are not giving money to the poor people. If we will spend money on the poor people, they will learn new skills and we can remove poverty. Islam gives the best solution of the poverty, that we can build charitable trust and we can go for interest-free banking and we can solve unemployment. Thank you. स्मोकिंग स्टार्स के कुछ कमर्शियल स्टार्स हैं, जिसमें स्टार्स ने विजिट भी करें कमर्शियल both are cold word. इनमें से स्टूडेंट ऑफ NS हाई स्कूल, माय नेम इज़ सफूरा फातिमा। इस्लाम ने हमें बहुत सारे हुकूक बताए हैं, जैसे कि इस्लाम में एक हुकूक है औरतों के लिए। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के इस दुनिया में आने से पहले जब किसी घर में बेटी पैदा होती थी तो उसे एक नहुसत समझकर उसे जिंदा दफना दिया जाता था। जब हमारे प्यारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में आए, उन्होंने बताया कि बेटी अल्लाह की तरफ से एक रहमत है, बरकत का नुज़ूल है और अल्लाह की तरफ से एक तोहफ़ा है। और उन्होंने औरतों के लिए बहुत सारे हुकूक बताए और उन लोगों को हमें रिस्पेक्ट करनी चाहिए, इज़्ज़त देनी चाहिए और उनकी कदर करनी चाहिए। उन्होंने ये भी बताया है कि माँ के कदमों के नीचे जन्नत होती है और हमें उनकी कदर करनी चाहिए, उनकी खिदमत करनी चाहिए। आजकल के ज़माने में माँ की कदर कोई नहीं करता है, हमें उनकी कदर करनी चाहिए। और बीवी अपने खामिद के साथ जन्नत में जाने का ज़रिया होती है, बेटी अपने बाप को जन्नत में ले जाने का ज़रिया होती है। जज़ाकल्लाहु खैर।